హలో ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో ఫ్రెంచ్ బ్రైడ్ని మనంగా ఎలా వేసుకోవాలో ఈజీగా చూపిస్తున్నాను. నా ఫేవరెట్ హెయిర్ స్టైల్ అయితే ఫ్రెంచ్ బ్రైడ్ అనండి. ఎందుకంటే నేను శారీస్ కట్టుకున్నప్పుడు, కుర్తీస్ వేసుకున్నప్పుడు, మ్యాక్సీ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు నేను ఈ హెయిర్ స్టైల్ని ప్రిఫర్ చేస్తాను. ఫ్రెంచ్ బ్రైడ్ అయితే మాత్రం అన్ని రకాల ఇండియన్ వేర్కి బాగా సూట్ అవుతుంది. ఇది చూడడానికి సింపుల్గా ఉన్నా కూడా ఎవరికి వాళ్ళు వేసుకోవాలంటే కొంచెం టఫ్గా ఉంటుంది. సో నేను ఈ వీడియోలోని చూపించిన విధంగా మీరు ఒకసారి చూస్తూ ట్రై చేశారంటే మాత్రం మీకు మీరుగా ఈజీగా వేసుకోవచ్చు. చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా నేను ఈ ఫ్రంట్ పోర్షన్ని ఈ విధంగా తీసుకున్నాను. ఎలాగైతే మనం పఫ్ హెయిర్ స్టైల్ వేసుకున్నప్పుడు హెయిర్ని తీసుకుంటామో అదే విధంగా తీసుకున్నాను. కాకపోతే కొంచెం ఎక్కువ హెయిర్ని తీసుకున్నాను. ఈ హెయిర్ని 3 పాయలుగా చేసుకుంటున్నాను. జడ వేసుకున్నప్పుడు ఎలా అయితే చేస్తామో అలానే 3 పాయలు తీసుకున్నాను. ఇప్పుడు నేను నార్మల్గా జడ వేయడం అనేది ముందు స్టార్ట్ చేశాను. ఒక పాయ మీద ఇంకో పాయ వేస్తూ జడ ఎలా అల్లుతామో అలాగే స్టార్ట్ చేశాను. కాకపోతే ఒక అల్లిక అల్లిన తర్వాత ఇంకొక అల్లిక వేసినప్పుడు నేను సైడ్ నుంచి హెయిర్ని ఇలా తీసుకుంటున్నాను, ఫింగర్తో తీసుకుంటున్నాను. చూపించిన విధంగా ఫింగర్తో ఒక పాయ తీసుకొని ఈ పాయలోని కలుపుకుంటున్నాను. ఓకే, దీని తర్వాత మళ్ళీ అటువైపు పాయ వేసినప్పుడు కూడా చూడండి, నేను చూపిస్తున్నాను ఇక్కడ. అటువైపు పాయ వేసినప్పుడు కూడా అటువైపు హెయిర్ని అలా పుల్ చేసుకోవాలి ఫింగర్తో. ఇక్కడ నేను ఫింగర్తో ఎందుకు అలా తీసుకుంటున్నాను అంటే నీట్గా లైన్గా రావడానికి నేను ఇలా తీసుకుంటున్నాను. కొంతమంది కోమ్ని కూడా యూస్ చేసి హెయిర్ని తీసుకుంటారు, అలా కూడా బాగానే వస్తుంది. నాకైతే ఫింగరే ప్రిఫర్ చేస్తాను నేను. ఇదే ప్రాసెస్ని మనం కంటిన్యూ చేస్తాను. చూడండి, సేమ్ మళ్ళీ హెయిర్ని ఇలానే తీసుకొని నెక్స్ట్ పాయ వేసుకున్నప్పుడు పాయతో కలుపుకొని జడ అల్లుకోవాలి. ఏం లేదండి ప్రాసెస్. జడ వేసుకుంటూ ఉంటాము, పాయకి సైడ్స్ నుంచి పాయలు తీసుకుంటూ ఒక్కొక్క పాయలు యాడ్ చేసుకుంటూ జడ వేసుకోవాలి. ఈ జడ మనకి పై నుంచి స్టార్ట్ అయ్యి కింద వరకు కంటిన్యూ అవడం వల్ల మనకి జడ కూడా చాలా పొడవుగా ఉన్న ఇల్యూజన్ కలుగుతుంది. చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ ప్రాసెస్ని నేను కంటిన్యూ చేస్తున్నాను. కాకపోతే ఈ జడకి మనకి క్లిప్స్ కానీ పిన్స్ కానీ ఎలాంటి హెయిర్ యాక్సెసరీస్ కూడా పెద్దగా అవసరం ఉండదు. జస్ట్ ఒక రబ్బర్ బ్యాండ్ ఉంటే చాలు, నీట్గా ఈ జడ వేసుకోవచ్చు. నాకైతే పర్సనల్గా ఎక్కువ పిన్స్ పెట్టుకోవడం ఇష్టం ఉండదు, అందుకే నేను ఎప్పుడు ఈ హెయిర్ స్టైల్ని యూస్ చేస్తాను. చూడండి, నేను చూపిస్తున్న విధంగా నార్మల్గా ఇక్కడ నుంచి మనం జడ వేసుకొని లాస్ట్లోని హెయిర్ బ్యాండ్తోని సెక్యూర్ చేసుకుంటాం. చూసారా ఈ జడ ఎంత నీట్గా కనిపిస్తుందో. దీనికి కావాల్సిన హెయిర్ యాక్సెసరీస్తో కూడా మీరు దీన్ని అందంగా అలంకరించుకోవచ్చు. చూసారు కదండి ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నేను పెట్టే ఏ కంటెంట్ అయినా మీకు వెంటనే నోటిఫికేషన్ రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద కనిపించిన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఇటువంటి వీడియోస్ అవసరం అవుతుంది అని అనిపిస్తే మీరు మీ ఫ్రెండ్స్తోని ఈ వీడియోస్ని షేర్ కూడా చేసుకోండి. మీ కామెంట్స్ ద్వారా మీకు ఎలాంటి కంటెంట్ కావాలో మీరు చెప్పినట్లయితే నేను నెక్స్ట్ టైం అలాంటి కంటెంట్ పోస్ట్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.